సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త దొరికినా దాన్ని ఒక్క రేంజ్లో వైరల్ చేయడం మన నెటిజన్లకు వెన్నతో పెట్టిన విద్య. ముఖ్యంగా మన బుల్లితెర మెగాస్టార్ సుడిగాలి సుధీర్ విషయంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. కాగా తాజాగా ఒక ఫోటో నెట్టింట తెగ వైరల్ అయింది. అది చూసి అందరూ షాక్ అయిపోయారు. అదేంటంటే మన సుధీర్ ఎవరితోనో క్లోజ్గా ఉన్న ఫోటో అది. ఇంతకు ఆమె ఎవరో కాదు, దీపికా పిల్లి. దీంతో రష్మిని కాదని ఇప్పుడు ఈ యాంకర్తో ఏంటి ఈ రచ్చ అని అందరూ ఆరా తీశారు. ఇంతకు ఆ ఫోటో కథేంటి? నిజంగానే వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారా? అసలు సుధీర్ కెరియర్ మొదట్లో ఎదుర్కొన్న ఆ చేదు అనుభవాలేంటి? తన 12 ఏళ్ల ప్రేమ బ్రేకప్ కావడానికి కారణమేంటి? నిజంగా సుధీర్ రష్మి మధ్య లవ్ నడిచిందా? అసలు ఇప్పటివరకు సుధీర్ సంపాదించిన ఆస్తులెంత అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ దీపికా పిల్లి మ్యాటర్లోకి వెళ్దాం. సుధీర్ పేరు చెప్పగానే మనకి రష్మినే గుర్తొస్తుంది కదా. కానీ రీసెంట్గా సుధీర్ దీపికా పిల్లి విదేశాల్లో షికార్లు చేస్తున్నట్టు, చాలా క్లోజ్గా ఉన్నట్టు ఒక ఫోటో బయటకొచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఊరుకుంటారా? రష్మికి హ్యాండ్ ఇచ్చి దీపికతో సెటిల్ అయ్యావా సుధీర్ అని కథలల్లేశారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ ఫోటో చూసి స్వయంగా దీపికా పిల్లి షాక్ అయిపోయింది. తన ఇన్స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారని, అది తన అనుమతి లేకుండా పోస్ట్ చేసిన ఏఐ జనరేటెడ్ ఫేక్ ఫోటో అని ఆమె క్లారిటీ ఇచ్చింది. అంటే ఎవరో కావాలనే సుధీర్ దీపికా ఫోటోలను ఏఐతో సృష్టించి రచ్చ చేశారన్నమాట. అలా సుధీర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందంటే ఒక ఫేక్ ఫోటో వచ్చినా అది ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. సరే, ఈ గాసిప్లు పక్కన పెడితే అసలు ఈ సుధీర్ ప్రయాణం ఎక్కడ మొదలైందంటే సుధీర్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో దేవ్ ఆనంద్ బయానా, నాగరాణి దంపతులకు జన్మించారు. సుధీర్ తండ్రి విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేసేవారు. అంటే సినిమాల వాతావరణం సుధీర్కి చిన్నప్పటినుంచే ఇంట్లో ఉండేది. సుధీర్కి ఒక తమ్ముడు రోహన్ మరియు ఒక అక్క శ్వేత ఉన్నారు. అయితే ఇక్కడ ఒక వింత విషయమేంటంటే చదువంటే మనోడికి అస్సలు పడేది కాదు. సాధారణంగా ఎవరైనా ఇంటర్మీడియట్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తారు. కాని మన సుధీర్ అన్న మాత్రం ఆ కాలేజ్ని వదల్లేక ఏకంగా 6 ఏళ్లపాటు ఇంటర్ చదివాడట. 5వ తరగతి నుంచే మామయ్య దగ్గర మ్యాజిక్ నేర్చుకోవడం వల్ల బుర్రంతా మ్యాజిక్ మీదే ఉండేది, కాని పుస్తకాల మీదుండేది కాదు. ఎంత పిచ్చంటే మా టీవీలో 1 ఛాన్స్ అనే షోలో పాల్గొనడానికి తన ఇంటర్ ఫైనల్ పరీక్షలను కూడా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక సుధీర్ లైఫ్లోకి వస్తే ఏదో సాధిద్దామని 16 ఏళ్ల వయసులో హైదరాబాద్ వచ్చాడుగాని ఇక్కడ అవకాశాలు రాలేదు. దాంతో మళ్లీ విజయవాడ వెళ్లిపోయి డాన్స్ క్లాసులు చెప్పుకోవడం మొదలుపెట్టాడు. కాని అప్పుడే ఆయన కుటుంబంలో ఒక పెద్ద విపత్తు జరిగింది. సుధీర్ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి కాలు విరగడంతో రాడ్ వేశారు వైద్యులు. ఆయన షుగర్ పేషెంట్ కావడంతో ఆ గాయం మానడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 6 నెలలు ఆయన మంచం మీద నుంచి కదల్లేని పరిస్థితి. అప్పుడు 17 ఏళ్ల వయసున్న సుధీర్కి అర్థమైంది, తాను ఆటలాడితే ఇంట్లో పొయ్యి వెలగదు అని. బాధ్యతగల పెద్ద కొడుకుగా మళ్లీ హైదరాబాదొచ్చి రామోజీ ఫిల్మ్ సిటీలో మెజీషియన్గా నెలకి 8,000 రూపాయల జీతానికి చేరాడు. ఈ 8,000 జీతంలో 5,000 ఇంటికి పంపించి మిగిలిన 3,000తో సర్దుకునేవాడు సుధీర్. ఇక ఫిల్మ్ సిటీలో 360 రోజులు పనే, ఒక్కరోజు కూడా వీక్లీ ఆఫ్లు ఉండేవి కావు. పేరెంట్స్తో మాట్లాడాలంటే కూడా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లి డబ్బులు కట్టాల్సిన పరిస్థితి. అలా 2 ఏళ్ల తర్వాత అక్కడ జీతం 30,000కు పెరిగినా సుధీర్కి తనమీద తనకి నమ్మకం పెరిగి అక్కడ్నుంచి బయటకొచ్చాడు. కాని ఆ నిర్ణయం సుధీర్ని రోడ్డుమీద నిలబెట్టింది. చేతిలో రూపాయి లేక, తినడానికి తిండి లేక చాలా రోజులు పచ్చడన్నం తిని గడికాడు. కొన్నిసార్లు దాహం వేస్తే వాటర్ బాటిల్ కొనే స్తోమత కూడా లేక మున్సిపల్ సింక్లో వచ్చే నీళ్లు తాగి కడుపు నింపుకున్నాడు. స్టేజ్ మీద అందర్నీ మాయ చేసే మెజీషియన్ తన ఆకలిని మాత్రం మాయం చేయలేకపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుధీర్ లైఫ్ని మార్చిన షో జబర్దస్త్. వేణు వండర్స్ టీంలో ఒక సాధారణ ఆర్టిస్ట్గా చేరిన సుధీర్ తన కామెడీ టైమింగ్తో టీం లీడర్ స్థాయికి ఎదిగాడు. గెటప్ సీను, ఆటో రాంప్రసాద్లతో కలిసి సుడిగాలి సుధీర్ టీంని సెట్ చేసి బుల్లితెర మీద ఒక రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక అప్పట్నుంచి సుధీర్ అంటే ఒక బ్రాండ్ అయిపోయాడు. డి, పోవే పోరా, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇలా ఏ షో చూసినా సుధీర్ పేరు ఉండాల్సిందే. ఇక సుధీర్ లవ్ స్టోరీకి వస్తే ఇది మరీ విషాదం. 5వ తరగతిలోనే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. 9వ తరగతిలో ప్రపోజ్ చేస్తే ఆ పిల్ల కూడా ఓకే చెప్పేసింది. దాదాపు 12 ఏళ్లపాటు వీరి ప్రేమ సాఫీగా సాగింది. కాని సుధీర్ హైదరాబాద్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుని సుధీర్కి హ్యాండ్ ఇచ్చేసింది. ఆ దెబ్బతో సుధీర్కి ప్రేమ మీద నమ్మకం పోయిందో ఏమో కాని అప్పట్నుంచి పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు రష్మితో ఎంత రొమాన్స్ చేసినా బయట మాత్రం మేం జస్ట్ ఫ్రెండ్స్ అని క్లారిటీ ఇస్తుంటాడు. అంటే
రష్మి సుధీర్ కెమిస్ట్రీ కేవలం షో కోసం చేసే వినోదం మాత్రమే అని వారు పదే పదే చెప్తుంటారు. డబ్బు విషయానికి వస్తే ఒకప్పుడు 8,000 కోసం కష్టపడ్డ సుధీర్ ఈరోజు ఒక్కో సినిమాకి 25 నుంచి 30 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. ఏడాదికి సుమారు 35 నుంచి 45 లక్షల వరకు సంపాదిస్తూ మొత్తం 5 నుంచి 6 కోట్ల రూపాయల ఆస్తులను వెనకేశాడు. ఇక హైదరాబాద్లో 2 ఇళ్ళు, విజయవాడలో 1 ఇల్లు ఇలా బాగానే సెటిల్ అయ్యాడు. అంతేకాదు గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ వంటి సినిమాలతో హీరోగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ఎంత ఎదిగినా తనకు లైఫ్ ఇచ్చిన మల్లెమాల సంస్థను, నాగబాబు మరియు రోజా వంటి సీనియర్లను సుధీర్ ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటాడు. చివరిగా ఒకటి చెప్పాలి, సుధీర్ జీవితం మనకొక పెద్ద పాఠం. ఇంటర్ని 6 ఏళ్లు చదివినా, సింకుల్లో నీళ్లు తాగినా, ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చినా, పట్టుదల ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు అని నిరూపించాడు. సో ఫ్రెండ్స్, ఇది మన సుడిగాలి సుధీర్ అసలు కథ. ఈ జర్నీ మీకెలా అనిపించిందో చెప్పండి. సుధీర్ మరిన్ని సినిమాలతో మనల్ని అలరించాలని కోరుకుంటూ మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.